హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మామిడికాయ క్యారెట్ తురుము పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ మామిడికాయ తురుము పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ క్యారెట్ మామిడికాయ తురుము పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు క్యారెట్ తురుము యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక కప్పు మామిడికాయ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 10 నుండి 12 వెల్లుల్లిపాయ రెబ్బలు అనేవి యాడ్ చేసుకోవాలి ఇందులోకి. దీన్ని అంతటినీ కూడా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, మెంతిపిండి అనేది యాడ్ చేసుకుని దీన్ని అంతటినీ కూడా ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు, అలాగే లాస్ట్లో కాస్త కరివేపాకు అనేది యాడ్ చేసుకుని తాలింపు పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది చల్లారిన తర్వాత ఈ తాలింపుని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, అందులోకి యాడ్ చేసుకుని ఈ తాలింపుని మొత్తాన్ని కూడా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా క్యారెట్ మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయిద్దండి. ఈ క్యారెట్ మామిడికాయ పచ్చడిని వేడివేడి అన్నంలో కాసినన్ని వడియాలు వేసుకుని తింటే ఉంటుందండి టేస్ట్. ఆహా, వేరే లెవెల్లో ఉంటుందండి. ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయాలని చెప్తానండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ క్యారెట్ మామిడికాయ తురుము పచ్చడి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.